few seconds going to fly. Finally, seated on emergency rows are requested to place their hand baggage. Free to contact the cabin crew for any assistance. Thank you. హలో గాయ్స్, సో నిన్న మొత్తం వీసా బయోమెట్రిక్ వర్క్ మీదనే ఉండే. సో ఇప్పుడు వచ్చేసి మేము ఇంత ఎగ్జైట్మెంట్గా ఎందుకున్నాము అని అంటే మీరు గెస్ట్ చేస్తారా? సో ఆల్రెడీ అంత ప్రాసెసింగ్ అయిపోయింది కాబట్టి సో హైదరాబాద్ రిటర్న్ రావాలి కదా, అందుకే మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఫ్లై అవ్వడానికి రెడీగా ఉన్నాము. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అదే అనమాట, లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసుకున్నాము, వెళ్ళడానికి సిద్ధం అయిపోయాము. సో నాకు తెలిసి నాదైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, చాలా అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఫ్లైట్ ఎక్కుతున్నానని చెప్పేసి. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఏంటో మీరు కూడా చూడండి. సో బాయ్ బాయ్ చెన్నై. హే గాయ్స్, ఇది వచ్చేసి చెన్నై మెట్రో స్టేషన్. సో ఇక్కడ మెట్రో ఎక్కేసి మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము ఇప్పుడు. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాము అని అంటే క్యాబ్ బుక్ చేసుకుందాం మా హోటల్ దగ్గర నుంచి అనుకున్నాం. బట్ మా హోటల్ రిసెప్షన్లో చెప్పారు మెట్రో వచ్చేసి ఎయిర్పోర్ట్ వరకు 40 రూపీసే అని చెప్పారు. సో అలా సరదాగా ట్రై చేద్దామని చెప్పి ఒక స్టంట్ చేస్తున్నాం అనమాట. లెట్స్ సీ. మెట్రో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. మీకు చెప్పనా, నాకు తమిళ్ వచ్చు ఏదో అలా అలా. చూడండి అక్కడ ఏముందో, ఎయిర్పోర్ట్ 5 minutes అని ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ట్రైన్ వచ్చేసింది, ఎక్కడానికి రెడీగా ఉన్నాము. ఇది వచ్చేసి లేడీస్ కంపార్ట్మెంట్. నాకైతే చెన్నై మెట్రోలో లేదు, హైదరాబాద్ మెట్రో ఎక్కినట్టుగా ఉంది. ఇదంతా అండర్ గ్రౌండ్ మెట్రో. ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఆల్మోస్ట్ ఒక 10-15 స్టాప్స్ తర్వాత లాస్ట్ స్టాప్. ఎయిర్పోర్ట్ మెట్రో స్టేషన్కి రీచ్ అయ్యాము. సో మనము ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. సో మెట్రో ఎగ్జిట్ చేసాము అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ డొమెస్టిక్ టర్మినల్ వచ్చేసి T4. సో T4కి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు. సో అక్కడికి వెళ్ళాక నేను ఎయిర్పోర్ట్ మొత్తం నాకు ఎంతవరకు అవుద్దో అంతవరకు చూపించడానికి ట్రై చేస్తాను. సో స్టే ట్యూన్డ్ గైస్. డొమెస్టిక్ టర్మినల్ T4, ఇదే లాస్ట్ అన్నమాట. మనం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఐడి ప్రూఫ్ మ్యాండేటరీ. పైకి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మొత్తం లగేజ్ చెకింగ్ జరుగుతుంది చూడండి, ఇంకా లగేజ్ చెకింగ్. మేము ఎయిర్పోర్ట్లో చెక్-ఇన్ అయిపోయాము. సో ఇవి మా టికెట్స్. చెక్ ఇన్ అయిపోయాక కూర్చోడానికి ఇలా ప్లేసెస్ ఉంటాయి. మాది వచ్చేసి ఎయిర్ ఇండియా. సో టైం పడుతుంది అని అనౌన్స్మెంట్ వచ్చింది. మా గేట్ నెంబర్ 17 గేట్. సో టైం ఉంది అందుకే అని చెప్పేసి అలా సరదాగా షాప్ చేద్దాము అని చెప్పి వెళ్తున్నాము. నాకు టాయ్సెస్, కీ చైన్స్ ఇవన్నీ బాగా అనిపించాయి, కానీ చెన్నై ఎయిర్పోర్ట్లో 2 ప్రైజే అనిపించింది, అందుకే తీసుకోలేదు. బట్ లాస్ట్లో నాకు ఈ 2 రోబోట్స్ భలే అనిపించాయి క్యూట్గా. సో అలా ఎక్స్ప్లోర్ చేసాము అంతే. మా ఫ్లైట్ వచ్చేసింది, అక్కడ కనిపిస్తుంది చూడండి, అదే ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఆఫ్టర్ 1 hour ఫ్లైట్ వచ్చింది. నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం చిన్నప్పుడు పైనుంచి చూసి ఫ్లైట్ వెళ్తుంది అనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, అదే ఇంకో ఫ్యూ సెకండ్స్లో నేను చూస్తాను అని అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి. సో అదే ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఫైనల్లీ నేను ఫ్లైట్ ఎక్కాను. ఆ హ్యాపీనెస్ వేరు కదా అసలు. అండ్ కొంతమందికి అనిపించవచ్చు ఇదేంటి నార్మల్ ఫ్లైటే కదా ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అని చెప్పి. బట్ నేను వాళ్ళకి ఏం చెప్పాలి అనుకుంటున్నా అంటే, చిన్నప్పటి నుంచి కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, అవి ఫుల్ఫిల్ చేసుకోవాలి అని చెప్పేసి. అందులో నాకు కూడా ఇదొక్కటి అనమాట, అందుకే అంత ఎగ్జైట్మెంట్. నాలాంటి వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ కామెంట్. నెక్స్ట్ నేను సరదాగా ఇలా గేమ్స్ ఆడుకుంటూ టైం స్పెండ్ చేశాను అనమాట. సో భలే అనిపించింది, నేను కూడా ఒక చిన్నపిల్లల అలా గేమ్స్ ఆడుతూ ఉంటే క్రేజీగా ఉండే.
అండ్ కాసేపు ట్రావెల్ అయ్యాక మాకు ఫుడ్ ఇచ్చారు, లైక్ కూల్ డ్రింక్ అండ్ శాండ్విచ్ ఇచ్చారు. టేస్ట్ చేశాను, బట్ మీకు తెలిసిందే కదా, యావరేజ్ అనిపించింది ఫుడ్ అయితే. అలా విండో సైడ్ చూస్తూ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ మ్యాప్లో చూసాను అనమాట, ఎప్పుడు వస్తుంది ఇంకా అని చెప్పేసి. అలా సరదాగా నాకు జర్నీ అయిపోయింది. ఫైనల్లీ వి రీచ్డ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, హైదరాబాద్. బాగా అనిపించింది జర్నీ అయితే. ఫ్లైట్ దిగేసి వెళ్ళేటప్పుడు లైవ్లో ఫ్లైట్ని అలానే చూస్తూ ఉన్నాను. అసలు కళ్ళు సరిపోలేదు, అంత బాగుంది. లైక్ కంప్లీట్లీ మిక్స్డ్ ఎమోషన్స్, హ్యాపీనెస్, చాలా బాగా అనిపించింది. ఫైనలీ వీఆర్ ఇన్ హైదరాబాద్. సో ఇప్పుడే రీచ్ అయ్యాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. గంట కొట్టడం మర్చిపోదు. బాయ్.